అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే ఏలుబడి చేసే శత్రువైన సాతానుకు సాదృశ్యం. అలనాడు ఇశ్రాయేలీలను అమాలేకు జనాంగమంతటిని సమూలముగా నాశనం చేసేయమని దేవుడు సెలవిచ్చినట్టుగా ఏలుబడి చేసే శత్రువైన సాతానును సమూలముగా చంపివేయాలి. వాడి ఏలుబడి మన జీవితంలో కనబడకూడదు. వాడి ఏలుబడి మన ఆత్మీయ జీవితాలలో ఉండకూడదు. వాడి ఇచ్చలేవి మన జీవితములలో ఉండకూడదు. వాడి పరిస్థితులేవి కూడా మన జీవితాలలో పని చేయకూడదు. వాడి సరంజామ ఏది మన హృదయం అనేటువంటి ఆలయంలో, మన దేహం అనే ఆలయంలో వాడి తాలూకు వస్తువులు, వాడి సరంజామ ఏది కూడా మనలో ఉండకూడదు. సమూలముగా వాడిని చంపివేయగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయ జీవితం ఫలవంతముగా ఉంటది ప్రియులరా. ఒకవేళ అమాలేకీయులను ఉండనిచ్చినట్టయితే వాళ్ళే ఇశ్రాయేలీల నాశనానికి కారణమైనట్టుగా మనము కూడా అపవాది ఇచ్చలు ఏదైనా మనలో కించిత్ ఉండనిచ్చినా అవే మన ఆధ్యాత్మిక జీవితానికి పతనానికి నాంది పలుకుతాయని ఉదయకాల సమయంలో మనం గమనం చేసుకోవాల్సి ఉన్నది.